2006 నుంచి నెల్లూరు నగరం విస్తరించి మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున నెల్లూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఏపీ శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్లను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా గతంలోనే వాటిని ఇతర ప్రాంతాలకు మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు నూతన బస్టాండ్లు ఏర్పాటుకు అడుగు ముందుకు పడలేదని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్లను సిటీ బస్టాండ్లుగా వినియోగించుకుంటే ట్రాఫిక్ సమస్య నివారించుకోవచ్చని ప్రభుత్వానికి తెలియజేశారు. అధ్యక్ష, 2006 నుంచి నెల్లూరు నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. నేడు రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో నెల్లూరు నగరం గుర్తింపు పొందుతా ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం నెల్లూరులో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతూ ఉంది. నెల్లూరులో 2 ఆర్టీసీ బస్టాండ్ కానీ, ఆత్మకూరు బస్టాండ్ కానీ, ఈ 2 కూడా నగర నడిబొడ్డులో ఇరుకైన ప్రాంతాల్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ 2 బస్టాండ్లు నగరానికి వెలుపల విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి గతంలోనే ప్రణాళికలు, ప్రతిపాదనలు అన్నీ తయారై ఉన్నాయి అధ్యక్ష. కానీ కార్యరూపంలోకి రావట్లేదు. వీలైనంత త్వరగా నగరం వెలుపల అధునాతన సౌకర్యాలతో నూతన బస్టాండ్ని నిర్మించి ప్రస్తుతం నగరంలో ఉన్న ఈ 2 బస్టాండ్లని తరలించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలానే నగరం ర్యాపిడ్ గా విస్తరిస్తున్న కారణంగా లోకల్ గా నలుమూలలకు సిటీ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న 2 బస్టాండ్లని లోకల్ సిటీ బస్టాండ్కి వినియోగించుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష.